మెగాస్టార్ చిరంజీవికి చిన్మయ్ కౌంటర్ ఇచ్చారు. మనశంకర వరప్రసాద్ సినిమా సక్సెస్ మీట్లో ఆయన మాట్లాడుతున్న మాటలకి చిన్మయ్ కౌంటర్ ఇచ్చారు. కాస్టింగ్ కౌచ్ లేదన్న మెగాస్టార్ను విభేదించారు చిన్మయ్. మెగాస్టార్ చిరంజీవి ఆయన జనరేషన్లో మహిళా ఆర్టిస్టులను గౌరవించేవారు. పని ఇచ్చినందుకు బదులు అడుగుతారు. కాస్టింగ్ కౌచ్ అనేది అదుపులో లేని సమస్య. కమిట్మెంట్కు నో చెబితే రోల్స్ ఇవ్వరు. ఇక ఇండస్ట్రీ మిర్రర్ లాంటిది కాదు అన్నారు చిన్మయ్. ఇక లిరిసిస్ట్ వైరముత్తు నన్ను వేధించాడు. అతను నన్ను వేధించేటప్పుడు పక్కనే అతని తల్లి కూడా ఉంది. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ లేదన్న చిరంజీవి పరిశ్రమ అద్దం లాంటిదని మెగాస్టార్ చెప్పుకొచ్చారు. సో ఆయన ఉద్దేశంలో అద్దం లాంటిదంటే మీరు ఇలా చూస్తారు, అవతల వైపుగా అదే రకమైనటువంటి ఒక రెస్పాన్స్ వస్తుంది. కాబట్టి మీరు చూసే చూపులో ఉంటుందన్నట్టుగా మాట్లాడుకొచ్చారు. మిర్రర్ ఇన్ ద సెన్స్ మనం ఎలా ఉన్నామో అలాగే చూపిస్తుంది. సో ఇక్కడ చిరంజీవి మాట్లాడుతున్నటువంటి మాటల ప్రకారంగా అదొక మిర్రర్ లాంటిది అని చెప్పినటువంటి మాటలని చెప్పుకొచ్చారు. కాబట్టి ఇప్పుడు చిన్మయ్ దానికి కౌంటర్ వేశారు. సో చిన్మయ్ ట్వీట్ మనం చూస్తున్నాం. సో చిన్మయ్ చేసిన ట్వీట్ మీకు ఆర్టీవీ స్క్రీన్పై కనబడుతోంది. కాస్టింగ్ కౌచ్ ఈజ్ ర్యాంపాంట్ అంటే ఒక రెగ్యులర్గా జరుగుతున్న తంతు లాంటిది. అది ఆగడం లేదు, ఆగే తంతులా కనిపించట్లేదు అన్నట్టుగా తను రాసుకొచ్చారు. ఆ తర్వాత ఉమెన్ ఆర్ రిఫ్యూజ్డ్ రోల్స్ ఇఫ్ దే డోంట్ ఆఫర్ ఫుల్ కమిట్మెంట్. సో వాళ్ళు కనుక ఫుల్ కమిట్మెంట్కి యాక్సెప్ట్ చేయకపోతే వాళ్ళు రోల్స్కి ఇవ్వడానికి కూడా సహకరించారు, రోల్స్ కూడా ఇవ్వరు వాళ్ళకి అన్నట్టుగా రాసుకొచ్చారు. సో కమిట్మెంట్ అంటే జనరల్గా ప్రొఫెషనలిజానికి కట్టుబడి ఉండడం. కానీ ఇక్కడ అర్థం ఎలా అయిపోయిందంటే కమిట్మెంట్ అనే దానికి, సో ఫుల్ కమిట్మెంట్ ఏ వర్డ్ దట్ మీన్స్ కంప్లీట్లీ డిఫరెంట్ ఇన్ దట్ ఫిల్మ్ ఇండస్ట్రీ. కమిట్మెంట్ అనేటువంటి ఈ పదానికి ఫిల్మ్ ఇండస్ట్రీలో వేరే ఒక అర్థమే వస్తుంది. సో ఇఫ్ యూ కమ్ ఫ్రమ్ అన్ ఇంగ్లీష్ ఎడ్యుకేటెడ్ బ్యాక్గ్రౌండ్ అండ్ బిలీవ్ కమిట్మెంట్ మీన్స్ ప్రొఫెషనలిజం, మీరు కనుక ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఉంటే ఈ పదానికి అర్థం కమిట్మెంట్ అంటే ప్రొఫెషనలిజం అంటే మీరు యొక్క వృత్తికి నిబద్ధత కలిగినట్టు విధంగా వ్యవహరించడం, నిబద్ధతతో కూడి ఉండడం. కానీ ఇక్కడ దాని అర్థమే మారిపోయింది. అండ్ షోయింగ్ అప్ టు వర్క్ అండ్ బీయింగ్ కమిటెడ్ టు యువర్ క్రాఫ్ట్. మెన్ రిమైన్ ఇన్ పొజిషన్ వేర్ దే believe they are entitled to and will demand and expect sexual favors from women. సో వాళ్ళ పొజిషన్లో ఉండి వాళ్ళు ఏం నమ్ముతారట అంటే వాళ్ళ ఒక ట్యాగ్ వేసుకొని ఉంటారు. ఎంటైటిల్డ్ అంటే ఏదో ఒక ట్యాగ్, స్టార్ ట్యాగా లేకపోతే ఒక పొజిషనా, వాళ్ళకు ఒక మంచి అర్హత ఉంటుంది. ఆ అర్హతలో వాళ్ళు కూర్చున్నట్టుగా వాళ్ళు కూర్చొని సో అండ్ విల్ డిమాండ్ అండ్ ఎక్స్పెక్ట్ సెక్షువల్ ఫేవర్స్ ఫ్రమ్ ఉమెన్. వాళ్ళలాగే ఉండిపోతారు. కానీ అక్కడ మహిళల నుంచి సెక్షువల్ ఫేవర్స్ ఎక్స్పెక్ట్ చేస్తారంటగా చెప్పుకొచ్చారు. I know of a dash who attempted to sexually assault a female musician in a studio. She locked herself in the sound booth until she was rescued by another singer in the industry. తనని ఒక మ్యూజిక్ స్టూడియోకి తీసుకెళ్ళిన తర్వాత తనని బలవంత పెట్టబోయారంట. అంతలోనే తన సౌండ్ బూత్లో లాక్ చేసుకొని ఉండిపోయింది. ఎవరో ఒక బయట నుంచి ఒక వ్యక్తి వచ్చి తనని కాపాడేంతవరకు అందులో ఉండాల్సి వచ్చింది. షీ క్వైట్ దట్ స్పేస్ ఆఫ్టర్ దాట్. ఎవరైతే వచ్చి రక్షించారో ఆ తర్వాత దాన్ని ఆ స్పేస్ నుంచి వెళ్ళిపోయింది, క్విట్ అయింది అన్నట్టుగా చెప్పుకొచ్చారు. సో ఒకసారి తన స్టేట్మెంట్ ఇంకా మనం చదివే ముందు ఇంకా ట్వీట్లో చాలా అంశాలు ఉన్నాయి. అంతకంటే ముందు ఒకసారి చిరంజీవి ఏం మాట్లాడారో చూద్దాం. పిల్లలు స్వప్న ఇండస్ట్రీలో రాణించాలి అంటే కనుక ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి. ఇది గొప్ప ఇండస్ట్రీ అండి. ఇక్కడ ఎవరైనా రాణించలేదు, ఇక్కడ ఏదైనా నెగిటివ్ పీపుల్ ఉన్నారు, ఇక్కడ మాకు ఇలాంటి బిట్టర్ ఎక్స్పీరియన్స్ జరిగింది అంటే కనుక అది నీ తప్పిదం అవుతుందని నేను అనుకున్న ప్రకారంగా నేను నమ్ముతున్నాను. నువ్వు స్ట్రిక్ట్గా ఉండి సీరియస్గా ఉంటే కనుక ఏ ఒక్కటి అడ్వాంటేజ్ తీసుకోవడానికి ప్రయత్నం చేయరు. ఎలాంటి అంటే క్యాస్ట్ కావచ్చు అలాంటివి ఏమి ఉండవండి. నీ బిహేవియర్ బట్టి ఉంటుంది. మీకుండే అభద్రతా భావంతో ఏమో అలాగేలా ఉండాలేమో అని ఉండకూడదు. నువ్వు ప్రొఫెషనల్గా ఉండు, అవతల వాడు ప్రొఫెషనల్గా ఉంటారు. ఈ ఇండస్ట్రీ అనేది ఒక అద్దం లాంటిది. నువ్వేమి ఇస్తావు తిరిగి నీకు అదే వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి ధైర్యంగా పరిశ్రమకు రావాలి అనుకుంటే కనుక కృత నిశ్చయంతో, దృఢ సంకల్పంతో, హార్డ్ వర్క్ని ఆసరాగా తీసుకుని రండి. ఇది గొప్ప ఇండస్ట్రీ. మీరు అందరూ రాణిస్తారు, చేస్తారు. అది ఆడబిడ్డలు కానివ్వండి, మగవాళ్ళు కానివ్వండి, ఎవరైనా సరే. సో అది నేను వెల్కమ్ చేస్తున్నాను. దానికి ప్రత్యక్ష సాక్ష్యం సుష్మిత, అలాగే దత్తు గారి పిల్లలు స్వప్న, దత్ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎంతోమంది, ఇది ప్రధానంగా ఇంత డిస్ట్రిబ్యూటర్స్ తరపునట్టు మాట్లాడిన సుప్రియ, వీళ్ళందరూ కూడా ఆ స్థాయి వాళ్ళు. సినిమా ఇండస్ట్రీ అద్దం లాంటిది అని చెప్తూ ఆయన మాట్లాడుకొచ్చారు. అభద్రతా భావంలో ఉండకండి, ఇలాగా ఒక అపోహలు క్రియేట్ చేసుకోకండి. మీ అంతటా మీరే స్ట్రాంగ్గా రండి. మీ ప్రొఫెషనలిజం పైన, మీకున్నటువంటి వృత్తి పైన కమిటెడ్గా ఉండండి. సో ఇలాంటి మాటలు మాట్లాడుతూ అద్దం లాంటిది, వాట్ యు గివ్ ఈజ్
దాట్ రిఫ్లెక్ట్స్ అవుట్. మీరు ఏదైతే ఇస్తారో అదే రిఫ్లెక్ట్ అవుతుంది అనే రకంగా చిరంజీవి మాట్లాడుకొచ్చారు. సో చిరంజీవి వ్యాఖ్యల పైన చిన్మయి చేసిన ట్వీట్ ఏంటంటే, లెజెండరీ చిరంజీవి గారు కమ్స్ ఫ్రమ్ ఎ జనరేషన్ వేర్ దే ఆల్ were friends or even family friends with their female and co-artists, mutual respected each other. అప్పుడు ఆయన జనరేషన్లో అటు మహిళా నటీనటులైనా కానివ్వండి, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీస్ అయినా కానివ్వండి, అంతా ఒక కుటుంబంలో ఉండేవారు, ఒకరినొకరు గౌరవించుకుంటూ ఉండేవారు. అప్పుడు మంచి సాంప్రదాయాలు, మంచి యొక్క సంస్కృతి, తర్వాత గౌరవ మర్యాదలు లభించారు, అందరూ ఒక లెజెండ్స్. But the Me Too movement was something a whole generation of people couldn't comprehend, with ladies like Sokar Janaki even insulting women who outed their molesters. Saukar Janaki madam could be a woman who claimed to be a feminist in her interview with YG Mahendra, but Mr. YGM went on to insult women who spoke of sexual harassment at the workplace. So ఎవరైతే రకంగా ఇండస్ట్రీలో కమిట్మెంట్స్ ఉన్నాయి, లేకపోతే కాస్టింగ్ కౌచ్ ఉంది, లేకపోతే ఇంకేదైనా సెక్షువల్ హరాస్మెంట్స్ లాంటివి ఉన్నాయన్నప్పుడు వాళ్ళందరినీ కూడా తప్పు పట్టారు, అందరినీ కూడా విభేదించారు. కానీ చాలా మంది కూడా దీన్ని ఎదుర్కొన్నారన్నట్టుగా చెప్పుకొచ్చారు. సో డూయింగ్ ఆల్ దిస్ ఇస్ అన్ ఇన్సల్ట్ టు ద ఉమెన్స్, స్పౌసెస్, ఫ్యామిలీస్ ఎట్సెట్రా. గర్ల్స్ ఆర్ నౌ aspiring to work in the film industry from either abroad, where they have a broad world view and are highly educated and they know what's going on here. So the next industry is not a mirror that reflects who you are. సో మీరు అనుకున్నట్టుగా ఇండస్ట్రీనే అద్దం లాంటిది ఏమీ కాదన్నట్టుగా తను రాసుకొచ్చారు. I didn't get molested by Veeramuthu because I was asking for it. I was barely an adult out of my teens. I respected him as a mentor, legendary lyricist, and didn't think that he was unsafe older man. My mother was literally in the same premises. He molested me anyway. సో ఏం జరిగినా తను వీరముత్తు అనేటువంటి వ్యక్తి తన పైన కొంత ఇబ్బంది పెట్టబడ్డాడు. ఆ సమయంలో తన తల్లి కూడా అదే దగ్గర ఆ స్పాట్లో ఉందట. హ్యావింగ్ ఏ పేరెంట్ అరౌండ్ ఆల్సో చేంజెస్ నథింగ్ విత్ మెన్ లైక్ దిస్. చుట్టూ తల్లిదండ్రులు ఉన్నా కూడా ఇటువంటి ఒక ఇబ్బందికర సిచ్యువేషన్ నుంచి తప్పించుకోలేకపోతున్నాం. మెన్ బిలీవింగ్ దే ఆర్ owed sex in return for giving work are the problem. సో ఇక్కడ కమిట్మెంట్స్ అనేది మ్యాండేట్గా ఉన్నాయి, కమిట్మెంట్స్ లేదు అని చెప్పడానికి ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయనట్టుగా చిన్మయి తన ట్వీట్లో రాసుకొచ్చారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, సో చిరంజీవి మాటల్ని చిన్మయి ఇప్పుడు తప్పుబట్టారన్నట్టుగా చెప్పాలి. అద్దం లాంటిది ఇండస్ట్రీ అనేది, మనం ఏదైతే ఇస్తామో అది రిఫ్లెక్ట్ అవుతున్నట్టుగా చిరంజీవి చెప్తే అలాంటిది ఏంది కాదు, సినిమా ఇండస్ట్రీ అనేది అద్దం లాంటిది కాదు. పైపెచ్చు మీ జనరేషన్లో అలా ఉంటే ఉండిందేమో, కానీ ఇప్పుడు దేశ విదేశాల నుంచి ఎక్కడెక్కడ నుంచో పెద్ద గ్లోబల్ పర్స్పెక్టివ్ నుంచి యాక్టర్స్ వస్తూ ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నారని చెప్తూ తను పర్సనల్గా ఫేస్ చేసిన ఒక ఇన్సిడెంట్ కూడా దీంట్లో షేర్ చేశారు. సో ఇప్పుడు చిన్మయి మాటలకి ఏదైనా సపోర్ట్ వస్తుందో టాలీవుడ్లో? గతంలో జనరల్గా మహిళలకు స్వేచ్ఛ కావాలి, లేకపోతే శివాజీ వ్యాఖ్యల తర్వాత చాలామంది కూడా చిన్మయి మాట్లాడిన మాటలకి సపోర్టివ్గా చాలామంది బయటకు వచ్చారు, చాలామంది అగ్రెసివ్గా ఉన్నారు, శివాజీని తప్పుబట్టారు. పెద్ద ఎత్తున ఒక సోషల్ కాజ్కి, సోషల్ ఇష్యూకి అది తెరలేపింది. ఇప్పుడు చిరంజీవి మాటలు అదే మాదిరిగా మారే అవకాశం ఉందా? చిన్మయికి ఏమైనా సపోర్ట్ దొరుకుతుందా? మనోజ్, ఈ కాస్టింగ్ కౌచ్ అనే తేనె తొట్టిని మరలా చిరంజీవి కదిపాడు అనుకోవచ్చు. ఖచ్చితంగా అది ఒక ఎప్పటికీ ఆరని వివాదంగానే కొనసాగుతూనే ఉంది. దానిపై పలు రకాలుగా మాట్లాడుతున్నారు. అయితే చిరంజీవి నిన్న మాట్లాడిన మాట, తన కుమార్తె నిర్మాతగా సినిమా పరిశ్రమలో రాణించింది అని చెప్పుకోవటం కోసం ఆయన, అలాగే అక్కడ ఉన్న యార్లగడ్డ సుప్రియ ప్రొడ్యూసర్ కమ్ డిస్ట్రిబ్యూటర్, వీళ్ళందరినీ దృష్టిలో ఉంచుకొని ఇది అందరూ రావచ్చు, ధైర్యంగా ఇక్కడ అందరూ పనిచేయచ్చు, కాస్టింగ్ కౌచ్ లాంటి ఇక్కడ ఏం లేవు, ఇది అద్దం లాంటిది అంటూ ఆయన చాలా పాజిటివ్ వేలో చెప్పడానికి ప్రయత్నం చేశారు. అయితే చిన్మయి మాత్రం వ్యాఖ్యల్ని తప్పుపట్టారు. ఖచ్చితంగా ఇది అద్దం లాంటిది అయితే కాదు, లిరిసిస్ట్ వైరముత్తు ఇష్యూని మరలా ఆవిడ తెరపైకి తీసుకొచ్చారు, నన్ను వేధించారు, అది నేను కోరుకున్నది కాదు, ఆయన నన్ను వేధించారు అంటూ ఆవిడ ఎగ్జాంపుల్ తీసుకురావటం జరిగింది. అలాగే పరిశ్రమలో ఖచ్చితంగా అవకాశాలు ఇచ్చినప్పుడు కమిట్మెంట్ అడుగుతారు, నో చెప్తే పాత్రలు ఇవ్వరంటూ కూడా ఆవిడ ఆరోపణ చేయటం జరిగింది. ఇండస్ట్రీలో ప్రతిఫలాన్ని ఆశిస్తారు ఖచ్చితంగా అంటూ కూడా సంస్కృతి ఉంది అంటూ కూడా తను కొండబద్దలు కొట్టినట్టుగా కామెంట్ చేయటం అయితే జరిగింది. సో ఇది ఒక వివాదం. ఈ వివాదాన్ని మరలా చిరంజీవి రాజేశారని చెప్పుకోవాలి ఖచ్చితంగా. కాకపోతే చిరంజీవి లాంటి ఒక మెగాస్టార్, ఒక స్థాయి ఉన్న వ్యక్తి ఈ వ్యాఖ్యలు చేశారు కాబట్టి చిన్మయి ఖండించింది. మరి ఇండస్ట్రీలో శివాజీ విషయంలో రెస్పాండ్ అయిన ఆర్టిస్టులు కావచ్చు, టెక్నీషియన్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇప్పుడు చిరంజీవి వ్యాఖ్యలను కూడా తప్పు పడతారా అంటే మాత్రం
ఇక్కడ కొంత ఆలోచించాల్సిన విషయం. ఖచ్చితంగా దానిపై కొంత ఆలోచించే ధోరణి అయితే ఉంటుంది. చిరంజీవి వ్యాఖ్యల్ని తప్పు, ఇక్కడ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉంది అంటూ ఎంతమంది ధైర్యంగా ముందుకు వస్తారనేది ఇప్పుడు మనం చూడాల్సిన అంశం మనోజ్. బట్ ఇప్పటి వరకు టాలీవుడ్ లో ఈ కాస్టింగ్ కోచ్ వివాదం ప్రతిసారి కూడా ఎవరో ఒకరు అంశాలు లేవనెత్తినప్పుడు చిన్మయ్ లాంటి వాళ్ళు కానివ్వండి, లేకపోతే అందులో ఉన్నటువంటి చాలా మంది కూడా రియాక్ట్ అవుతూ ఉంటారు. సో మలయాళం దాంట్లో డెఫినెట్గా ఒక కమిషన్ వేశారప్పుడు కేరళ ప్రభుత్వం, అది కొన్ని విషయాలు బయటికి తీసుకొచ్చారు, చాలా మందిని కూడా అరెస్ట్ చేశారు, విచారించారు, రకరకాలుగా జరిగింది. సో ఇప్పుడు ఈ వరుస సంఘటనలతో చిరంజీవి మాట్లాడిన ఒక స్టార్, అది కూడా ఆయన మాట్లాడిన మాటల్ని ఇప్పుడు ఈ ఎవరైతే ఫెమినిస్టులు లేకపోతే ఈ రకంగా విభేదిస్తూ ఉంటారో, ఈ మూవ్మెంట్ని తీసుకువెళ్తున్నారో, సో తెలుగు ఇండస్ట్రీ నుంచి ఇంకెవరు రియాక్ట్ అయ్యే అవకాశాలు కనబడుతూ ఉన్నాయా? దెర్ ఇస్ ఎ ఛాన్స్. ఖచ్చితంగా శివాజీ వ్యాఖ్యల నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీలో ఒక మహిళలకంటూ ఒక కమిటీ ఉంది, వాళ్ళ హక్కుల్ని కాపాడటం కోసం అంటూ ఒక కమిటీని అయితే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ కమిటీ ఉమెన్ వింగ్ స్పందించారు మహిళా కమిషన్ కి, అలాగే మా అసోసియేషన్ కి వాళ్ళందరూ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. బహిరంగంగా ఆయన శివాజీ క్షమాపణ చెప్పాలంటూ కూడా డిమాండ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు చిరంజీవి చేసిన వ్యాఖ్యల్ని వాళ్ళు సమర్థిస్తారా, లేదు ఇక్కడ కాస్టింగ్ కౌచ్ అనే ఇష్యూ ఉంది అంటూ చిరంజీవి వ్యాఖ్యల్ని ఖండిస్తారా అనేది మాత్రం ఇప్పుడు ఒక క్వశ్చన్ అయితే అరైజ్ అవుతుంది. ఇండస్ట్రీ అయితే ప్రస్తుతానికి దానిపై ఇప్పటి వరకు కూడా చిన్మయి మినహా ఎవరు కూడా ఇప్పటి వరకు కూడా స్పందించిన అంశం లేదు. ఖచ్చితంగా ఇందులో కొంత ఆలోచించి ముందుకు వెళ్లే ధోరణి అయితే కనిపిస్తోంది. చిరంజీవి వ్యాఖ్యల్ని బహిరంగంగా ఎవరు కూడా వ్యతిరేకించే సాహసం అయితే చేయరని అనుకోవచ్చు మనం. బట్ రవిచంద్ర, జనరల్ గా చిరంజీవి అన్న మాటల్లో కూడా ఇక్కడ ఆయన ఇండస్ట్రీ అనేది ఒక అద్దం లాంటిది, వాట్ యు గివ్ ఇస్ ఇట్ రిఫ్లెక్ట్స్ అని అన్నారంటే మీరు ఏదైతే ఇస్తారో అది రిఫ్లెక్ట్ అవుతున్నట్టుగా మాట్లాడుకొచ్చారు. అభద్రతా భావంలో ఉండకండి, అపోహల్లో ఉండకండి, ధైర్యంగా ఎదుర్కోండి అని అంటున్నారు. అంటే తన సజెషన్ ఇచ్చినట్టుగా ఉందా, లేదైతే ఎవరైతే ఈ రకంగా కాస్టింగ్ కౌచ్ లాంటివి ఉన్నాయి అని చెప్పి ఉద్యమాలు చేస్తున్నారు, లేకుంటే చిన్మయ్ లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారో అలాంటిది ఏది లేదని వారించాలనుకున్నారా? మీరు ఏది ఇస్తే అదే వస్తుందని రకంగా ఆయన మాట్లాడుకొచ్చిన దాంట్లో పాజిటివిటీ ఉందా, నెగిటివ్గా ఆలోచించాలా? చేసిన వ్యాఖ్యలు, చిరంజీవి వ్యాఖ్యలను అయితే చాలా పాజిటివ్ కోణంలోనే చెప్పారని ఇండస్ట్రీలో చాలా మంది అనుకుంటున్నారు. దాదాపుగా అలాగే అర్థం చేసుకోవాల్సిన అంశం ఉంది. ఎందుకంటే తన కుమార్తె ఉంది, అక్కడ నిర్మాత యార్లగడ్డ సుప్రియ ఉంది, ఇంకా పలువురు మహిళలు ఉన్నారు. వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని తను ఒక సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ గా ఫస్ట్ టైం తన తండ్రిని హీరోగా పెట్టి తను ప్రొడ్యూస్ చేసింది, ఒక మంచి విజయాన్ని అందుకుంది. ఆ ఆనందంలో తను ఒక ఇండస్ట్రీ అందరికి కూడా, ఇండస్ట్రీలోకి వచ్చే మహిళలందరికి కూడా ఒక భరోసా ఇవ్వాలి, ఒక ధైర్యం ఇవ్వాలి అన్న ఉద్దేశంతో తన కుమార్తెని ఎగ్జాంపుల్ గా చూపిస్తూ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు అయితే అక్కడ అనిపిస్తున్నాయి. కానీ చిన్మయి మాత్రం చిరంజీవి చేసిన వ్యాఖ్యల్ని తప్పుపట్టారు. ఇది అర్థం లాంటిది కాదు, ఇది మనం ఏది ఇస్తే అది రిఫ్లెక్ట్ అవుతుంది. అభద్రతా భావంలో ఉండకండి, అపోహల్లో ఉండకండి, ధైర్యంగా ఎదుర్కోండి, మీరు ఏదైతే అనుకుంటున్నారో అది మీకు వస్తుంది, మీరు ఆ రకంగా అనుకోకండి అనే రకంగా అన్నారన్న ఆయన. అంటే అది సూచనగానే తీసుకోవాలా? చెప్పారు అందరికీ ఒక భరోసా కల్పించే విధంగా అభద్రతా భావంలో ఉండకండి, ధైర్యంగా రండి, మీ పని మీరు చేసుకోండి అనే యాంగిల్లోనే ఆయన చెప్పినట్టుగా అనిపిస్తోంది. పరిశ్రమలు కూడా చాలా మంది ఆ భావంతోనే ఉన్నారు. కానీ అంతర్లీనంగా కాస్టింగ్ కౌచ్ లేదు అనే దాన్ని ఆయన సమర్థించారు అనేది అక్కడ ఉన్న అంశం. కాబట్టి ఆ కోణంలో ఆలోచిస్తే చిరంజీవి వ్యాఖ్యల్ని తప్పుపట్టే అవకాశం కూడా కనిపిస్తోంది మనకు. థ్యాంక్ యూ రవిచంద్ర. సో మొత్తంగా సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ లేదు, మహిళల పైన ఎటువంటి సంఘటనలు జరగడం లేదు, మీరు ఎలాగైతే ఆలోచిస్తున్నారో ఆ రకంగా రిఫ్లెక్ట్ అవుతుంది. కాబట్టి అలా ఆలోచించకండి, ఇది చిరంజీవి అంటున్నట్టుగా ఆ మాటల్లో అర్థమవుతోంది. సో చాలా మంది అదే భావిస్తున్నారు. సో మీ అభిప్రాయం ఏంటి? టాలీవుడ్ ఇండస్ట్రీలో చిరంజీవి చెప్తున్నట్టుగా కాస్టింగ్ కౌచ్ లేదు అనుకుంటున్నారా? సో ఇప్పుడు జనరల్గా జరిగేటువంటి